ఇక్కడ అమ్మవారు కొలువై ఉండడానికి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం సూళ్లూరుపేటను శుభగిరి అని పిలిచేవారు. ఈ గ్రామానికి పడమరగా ప్రవహించే కాళంగి నది సమీపంలోని పచ్చిక బయళ్లలో పశువుల కాపర్లు పశువులను మేపుతారు. ఒకనాడు ఆహ్లాదకరమైన సాయం సంధ్యలో పశువుల కాపరులు కాళంగి నదిలో జలకాలాడుతుండగా ఓ సుడిగుండంలో ఇరుక్కుపోయాడట. ప్రమాదం సంభవిస్తున్న సమయంలో ఆ కాపరి భయంతో నీళ్లలో ఉన్న ఓ బండరాయిని గట్టిగా పట్టుకొని పైకి వచ్చాడట. అనంతరం తనను రక్షించిన ఆ శిలను బలంగా పట్టుకొని నది ఒడ్డుకు తీసుకొని రాగా అది బండరాయి కాదని ఓ స్త్రీమూర్తి విగ్రహంగా గమనించాడట. అష్టభుజాలతో వివిధ రకాలైన ఆయుధాలను ధరించి వామపాదం కింద ఒక రాక్షసుణ్ణి తొక్కిపట్టి చేతిలోని త్రిశూలంతో పొడిచి చంపుతున్న భంగిమలో ఉన్న మూర్తిని చూసి పశువుల కాపురులు వెంటనే ఈ విషయం గ్రామ పెద్దలకు చెప్పారట. గ్రామ పెద్దలు ఆ విగ్రహాన్ని చూసి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నారట. ఆ రాత్రికి ఆ విగ్రహం దక్షిణాభిముఖంగా లేచి నిలబడిందట. మరునాడు ఇది గమనించిన ఊరి జనం ఆ విగ్రహాన్ని బండ్లలో ఎక్కించుకుని వెళ్లే ప్రయత్నం చేయగా ఫలించలేదట. ఆ రాత్రి ఆ ఊరి పెద్దల్లో ఒకరైన రెడ్డి గారికి ఓ స్త్రీమూర్తి కలలో కనిపించి తాను అక్కడ కొలువైన దేవతనని తనకు గుడి కట్టి ఆరాధించమని చెప్పిందట. ఆ తల్లి చెప్పినట్లుగానే గ్రామస్తులు తడికలతో గుడిని నిర్మించి పూజలు చేశారట. అమ్మవారిని కాళికగా సంభావిస్తూ ఆరాధించారట. అమ్మవారు దక్షిణాభిముఖంగా లేచి నిలబడటంతో తెన్కాళి అని వ్యవహరించేవారు. తెన్కాళి అంటే దక్షిణ కాశీ అని తమిళ భాషలో అర్థం చెబుతారు. ఈ తెన్కాళియే కాలక్రమంలో చెంగాళమ్మగా రూపాంతరం చెంది నేడు చెంగాళమ్మ పరమేశ్వరిగా పూజలందుకుంటోంది. కాళంగి నదీమ తల్లి ఒడ్డున అలరారుతున్న ఈ దివ్యధామంలో కొలువైన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి త్రిశక్తుల మేలు కలయికగా ఆవిర్భవించిందని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. సుమారు 400-500 సంవత్సరాల క్రితం కాళంగి నదిలో ఉద్భవించి చిన్న పూరిపాకలో దేవతగా కొలువైన శ్రీ చెంగాళమ్మ ఆలయ ప్రాభవం అరవభూమి చంద్రారెడ్డి అనే ధర్మకర్తతో ప్రారంభమయ్యింది. అయితే శ్రీ అరవభూమి వెంకురెడ్డి హయాంలో బహుళ ప్రాచుర్యం పొందిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వెంకురెడ్డి కాలంలోని చెంగాళమ్మ తిరునాళ్లు ప్రారంభమైనట్లు ఆయన 1905వ సంవత్సరంలో చివరిసారిగా అమ్మవారి ఉత్సవాలు జరిపించినట్లు తెలుస్తోంది. శ్రీ చెంగాళమ్మ దేవాలయ చరిత్రలో చెప్పుకోదగిన మార్పులకు శ్రీకారం చుట్టి ఆలయ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి అరవభూమి రామచంద్రారెడ్డి. 1945వ సంవత్సరం నుంచి 1960వ సంవత్సరం వరకు వీరి ఆధిపత్యంలో శ్రీ చెంగాళమ్మ ప్రాభవం గణనీయంగా పెరిగింది. ఆ విధంగా అరవభూమి వంశస్థుల 5 తరాల అనంతరం వారి కుటుంబానికి చెందిన అరవభూమి రామచంద్రారెడ్డితో అంతమై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చింది ఈ దేవాలయం. సూళ్లూరుపేటకు కన్నతల్లిగా ఈ ప్రాంతీయులందరికీ ఇలవేల్పుగా వెలసియున్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ ప్రాంగణం సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉంది. తూర్పున నెర్రికాలువ, పడమరన కాళంగి నది ఈ కోవెల ప్రాంగణాన్ని తాకుతూ ప్రవహిస్తున్నాయి. జాతీయ రహదారిలో శ్రీ చెంగాళమ్మ గుడి వద్దకు చేరుకోగానే విజయద్వారం స్వాగతం పలుకుతుంది. ఈ విజయద్వారాన్ని దాటగానే ఉత్తర దిక్కున కోవెలలోని గర్భగుడిలో దేదీప్యమానమైన అమ్మవారి దివ్య దర్శనం కలుగుతుంది. ఆలయంలోకి ప్రవేశించకుండా గర్భగుడిలోని అమ్మవారి దర్శనం కలిగేలా నిర్మించిన ఆలయం దేశంలో ఇదొక్కటేనని చెబుతారు.
దక్షిణాభిముఖంగా ఉన్న అమ్మవారి ఆలయ గోపుర మండపాన్ని దాటగానే అద్భుత కళా నైపుణ్యంతో నిర్మించిన ద్వారబంధం కనువిందు చేస్తుంది. ఈ ద్వారబంధం మీద అష్టలక్ష్ములు దర్శనమిస్తారు. ముఖమండపంలోకి అడుగుపెట్టగానే భక్తులు తాదాత్మ్యంతో తమ చింతలన్నీ మరచిపోతారు. విశాలమైన ముఖమండపాన్ని దాటి మెట్లు దిగి ప్రదక్షిణ మండపంలోకి ప్రవేశించగానే ఈ ప్రదక్షిణ మార్గంలో చతుర్దశ దేవీ రూపాలు కనువిందు చేస్తాయి. ఈ ప్రదక్షిణా మార్గంలోని అమ్మవారి గర్భగుడికి కుడివైపులో గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువైన విఘ్ననాయకుణ్ణి భక్తులు మనసా వాచా కొలుస్తారు. అనంతరం ఎడమవైపులో ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇరు దేవేరులతో కలిసి నయన మనోహరంగా దర్శనమిస్తారు. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం స్నపన మండపానికి చేరుకుంటారు. ఇక్కడ అమ్మవారి ఉత్సవ విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహానికి స్మార్త ఆగమ సంప్రదాయంలో పూజలు నిర్వహించి తరిస్తారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు చెంగాళమ్మ అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి లోనవుతారు. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను భక్తులు ఆలయంలో విధిగా ఏర్పాటు చేసిన స్థలంలో భక్తితో సమర్పించుకుంటారు. అనంతరం గర్భాలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరిని భక్తులు ప్రదక్షిణ మండపంలో గర్భగుడి ద్వారానికి ఇరువైపులా నిలబడి దర్శించుకోవాలి. ఈ ప్రాంగణానికి చేరుకున్న భక్తులు గర్భగుడిలో కొలువైన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకుని తన్మయానంద భరితులవుతారు. గర్భగుడిలో వింత కాంతులీనుతూ చిరునవ్వులు చిందిస్తున్న అమ్మవారి మూర్తిని చూసి ఆనంద పారవస్యంలో ఓలలాడుతారు. అష్టభుజాలతో షోడశ కళలతో ఆయుధాలను ధరించిన ఆ తల్లి వామపాదంతో మహిషాసురుణ్ణి తొక్కిపట్టి త్రిశూలంతో చంపుతున్నట్టు కానవస్తుంది. దుష్ట సంహారిణి అయిన దుర్గా భవాని సంతానార్థులకు సంతానలక్ష్మిలా కానవస్తుంది. భయార్థులకు ధైర్యలక్ష్మిలా గోచరించి ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. ముత్తైదువులకు పసుపు కుంకుమలొసగే సౌభాగ్యలక్ష్మిలా దర్శనమిస్తుంది. దివ్యాభరణాలతో మెడలో మంగళసూత్రంతో నుదిటిన మెరిసే కుంకుమ రేఖతో పెద్ద ముత్తైదువులా కానవస్తుంది.
అమ్మవారిని తనివి తీరా దర్శించుకున్న భక్తులు అనంతరం అర్చకులిచ్చే తీర్థప్రసాదాలను భక్తితో స్వీకరిస్తారు. అవతరించు మా ఇంటను దేవి అనయము నిన్ను పూజింతుము దేవి. అవతరించు మా ఇంటను దేవి అనయము నిన్ను పూజింతుము దేవి. బృందారకముని వందిత మాత భృగుసుత పాలకడలి సంభూ